ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడం సిద్ధంగా ఉన్నారు కదూ? మనం అందరం యేసయ్య మాట వినబోతున్నాం. అద్భుతమైన శక్తిని పొందుకోబోతూ ఉన్నాం. ఆయన మాటలో ఉన్న శక్తిని మనం రుచి చూడబోతున్నాం. తెలియనటువంటి శక్తిని పొందుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని ఎవరు మిస్ కావద్దు. దేవుడు మీ యొక్క ఓటమిని విజయంగా మార్చబోతున్నాడు. మీ దుఃఖాన్ని సంతోషగానంగా మార్చబోతున్నాడు. ఈరోజు మీరు పడుతున్న ప్రతి శోధన, ప్రతి టెంప్టేషన్, ప్రతి టెన్షన్ నుంచి మిమ్మల్ని విడిపించి గొప్ప సమాధానంతో మీరు సమకూర్చబోతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటుండగానే దేవుడు మీలో క్రొత్త శక్తిని, నూతన సత్తువును ఆయన కలిగించబోతూ ఉన్నాడు. నూతన బలముకు పునాది వేయబోతున్నాడు. నూతన సామర్థ్యానికి పునాది వేయబోతూ ఉన్నాడు. అందరూ నోరు తెచ్చి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాలో ఈరోజు క్రొత్త శక్తిని పుట్టించండి, క్రొత్త ఆశీర్వాదం నాలో పుట్టించండి ప్రభువా అని చెప్పేసి మనం అడుగుదాం. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తరలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతుడు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. అయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ ప్రజల ఆశతో ఆకాంక్షతో మిమ్మల్ని చూస్తుండగా ప్రభువా, ఈరోజు ఒక క్రొత్త పాఠమును తండ్రి, ఈ దినం ఒక క్రొత్త పాఠమును తండ్రి, ఈ దినమున ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన పాఠము నేర్పించండి తండ్రి. అయ్యా, ఉన్నతమైన అనుభవాన్ని నేర్పించండి తండ్రి. ఓటమిని జయించగలిగే శక్తిని మీరు దయచేయండి ప్రభువా. శక్తితో నింపండి ప్రభువా. ఈరోజు ఒక ప్రభువా, నూతన ఆయా ఆశీర్వాద తలుపులు తెరవండి. నూతన ఆశీర్వాదపు దీవెనల తలుపులు తెరవండి. పురాతన తలుపులు తెరవబడును గాక. మహిమగల రాజు ప్రవేశించును గాక. మహిమగల చక్రవర్తి ప్రవేశించును గాక. ప్రభువా, నీ మహిమతో నింపెదవు గాక తండ్రి. హల్లెలూయా. మీ బిడ్డల చుట్టూ కంచె వేసి కాపుదలిచి నడిపించి బలపరిచి సహాయం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రోజున మాట చదువుతున్నారో వారందరూ దీవించబడబోతున్నారు. బైబిల్ ఉన్న వాక్యం నుండి బలపరచబోతున్నది. అందులో ఉన్న మర్మాలను గొప్ప చేయబోతున్నాయి. నీకు క్రొత్త శక్తిని అనుగ్రహించబోతున్నాయి. నీలో క్రొత్త శక్తిని ఉద్భవింప చేయబోతున్నాయి. చూద్దాం, బైబిల్ చూద్దాం అందరం కూడా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రాను నరుకుచుండిరి. ఒకడు దూలములు నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయాను. సో ప్రియ దేవుని బిడ్డ, గొడ్డలి అంటే ఒక ఆయుధం. గొడ్డలి ఎందుకు చేయబడిందంటే నరకటానికి. గొడ్డలి ఎందుకు చేయబడిందంటే దేవుని బిడ్డ ఆ ఏ ఉద్దేశంతో తీసుకొని పోబడిందంటే అక్కడ ఇరుకును విశాలం చేయడానికి. అంతేకాదు, ప్రవక్తల శిష్యులు తలదాచుకునేటువంటి ఒక ప్రాకారం కట్టడానికి, ఒక గృహమును సిద్ధపరచడానికి. అంతేకాదు, అది ఒక ప్రార్థనా స్థలం కట్టడానికి, ఒక అనేకుల యొక్క కన్నీరు తుడిచే స్థలంగా దాన్ని కట్టడానికి. నయమాన్ లాంటి వాళ్ళు మహా సైన్యాధిపతులు వచ్చినప్పుడు వారితో మాట్లాడడానికి కదా, వారితో అక్కడి నుంచే మాట్లాడడానికి అటువంటి గృహాన్ని కట్టడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇంత గొప్ప చిత్తముతో గొడ్డలి చేయబడి తీసుకొని పోబడింది. కానీ అక్కడికి వెళ్ళి నరకటం మొదలుపెట్టిన తర్వాత ఆ గొడ్డలి ఊడి కింద పడిపోయింది. సో ఎందుకు పడిపోయింది అంటే ఇక్కడ దేవుడు ఒక రీజన్ నేను చెప్తాను. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, ఈ గొడ్డలి ఆ మ్రాను నరుకుతున్నప్పుడు, అంటే దూలాన్ని, పెద్ద దూలం నరుకుతున్నప్పుడు, దూలం అంటే చాలా లావుగా ఉంటుంది, అది చాలా చావగలిగింది, చాలా శక్తివంతమైంది, అది చాలా బాధ్యత భరించేటువంటిది. అంత పెద్దది నరుకుతున్నప్పుడు అది వెంటనే ఊడి కింద పడిపోయింది. ఎందుకు అంటే, ఒక్కవేళ దీన్ని నరుకుతున్నప్పుడు నేను ఓడిపోతే, ఎందుకంటే దీన్ని నరుకుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంది, ఏమి తెగటం లేదు, ఒక్క పేడు కూడా ఊడి రావటం లేదు. ఇన్ కేస్ నేను ఓడిపోతే మిగతా శిష్యుల గొడ్డలందరి ముందు నేను ఏమైపోవాలి? షేమైపోనా? మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు నన్ను చూసి, వీళ్ళందరూ ఎలా అనుకుంటారు నన్ను చూసి అని చెప్పేసి, ఒకవేళ నేను ఓడిపోతే. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య ఏంటంటే, విజయానికి ముందే దేవుని బిడ్డ ఓటమిని ఎస్టిమేషన్ వేసుకుంటాం మనం.
విజయం వస్తే మన జీవితం ఎట్లా ఉంటుంది అని ధ్యానించాం చాలాసార్లు. విజయం వస్తే ఎంత ఖ్యాతి కలుగుతుంది, ఎంత ఘనత ఉంటుందని అది ధ్యానించరు ఫస్ట్. ఒకవేళ ఓడిపోతే, ఐఏఎస్ ఓడిపోతే, ఎగ్జామ్లో నాకు రాకపోతే వీళ్ళందరి ముందు ఎంత షేమ్ అయిపోతాను నేను, ఎంతమంది నా గురించి ఎన్ని మాట్లాడుకుంటారు, ఎంతమంది నా వైపు కీతాగా చూస్తారు, వద్దులేండి అని ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఓటమిని ముందు పెట్టుకుంటాం. ఓటమిని గురించి ధ్యానిస్తాం. వాళ్ళు నన్ను కితాగా చూస్తారు, వీళ్ళు నన్ను హేళనగా మాట్లాడతారు, వీళ్ళంతా నా వైపు ఒక నవ్వుతూ ఒక ఎగతాళిగా మాట్లాడతారు. మనం చూడలేం, మన వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓటమిని గురించే ధ్యానిస్తున్నాం. ఓటమి మన నెత్తిమే కూర్చొని ఉంటుంది. నీ మొహం నువ్వు ఎక్కడ సాధిస్తావు, నీకు ఎక్కడ అంత తెలివి ఉందా, అంత జ్ఞానం ఉందా, అంత ఇంగ్లీషు పెర్ఫార్మెన్స్ ఉందా నీకు, అంత ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, నీ పక్కన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు తెలుసా, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు తెలుసా, వాళ్ళని ఎట్లా ఓడిస్తావు నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉంది, నీ చదువు ఎంత, నీ మార్కులు ఎంత, నీ లిస్ట్ ఎంత, నీ వెనుకున్న బలం ఎంత, నీ వెనుకున్న బలగం ఎంత, అసలు నీకు ఊహించడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ఓటమికి నాట్యం ఆడుతుంటుంది. పెద్ద సౌండ్ పెట్టి మన చెవుల్లో మారు మోగిస్తూ ఉంటుంది. ఇంకంతే, మనం అయిపోయింది. కానీ బైబిల్లో ప్రతిదీ ఓడిపోయి గెలిచినది తెలుసా మనకి. చాలామంది సైంటిస్టులు ఓడిపోయి గెలిచినటువంటి వాళ్ళే. మన భారతదేశం మీదకి 17 సార్లు దండెత్తి వచ్చాడు గజనీ మహమ్మద్ అనే ఒక ఆయన. 16 సార్లు ఓడిపోయాడు, 15 సార్లు ఓడిపోయాడు, 16 సారి మాత్రం కోలుకొని దెబ్బతిన్నాడంట. అస్సలు ఇక సైన్యం కాదు కదా అతనికి భయంకరం దెబ్బ అనుకున్నారు. ఇక ఇతని జీవితంలో పొరపాటును కూడా కోలుకోలేడు, ఇక భారతదేశం తట్టు తిరిగి చూడలేడు, అయిపోయింది ఇతని పని అనుకున్నారంట. అందరూ అనుకున్నారు. అంత దెబ్బలు తగిలి ఆయనకి, అంత గాయాలైన తన సైన్యం అంత మోస్ట్గా భయంకరంగా గాయాల పాలు అయిపోయింది. అతను చాలా నష్టపోయాడు అనుకున్నారు. అందరూ స్తబ్దుగా ఉన్నారు. ఇక గజనీ మహమ్మద్ మనం మర్చిపోవచ్చు, ఇంకా ఆయన రాడు, మన దేశమే దండెత్తే అంత ధైర్యం లేదు, తరిమేశాం, అయిపోయింది అనుకున్నారు. కానీ 17సారి ఇంకా అంతకంటే శక్తివంతంగా, ఓడించలేనంత, ఎదుర్కోలేనంత, అంత పటిష్టంగా బయలుదేరి వచ్చేసాడు. ఇంకేసారి భారతదేశం తల వంచక తప్పలేదు. అతను వెళుతూ మన దేశం ఉన్నటువంటి విలువైన కోకిల వజ్రం తీసుకొని వెళ్ళిపోయాడు, విలువైన సంపదలను దోచుకొని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ ఎందుకు అట్లా అయ్యాడంటే అతను అడిగారంట, 16 సార్లు ఓడిపోయావు కదా, మళ్ళీ ఎట్లా వచ్చావంటే ఆయన చెప్పాడంట, 17సారి ఎలా గెలవాలో నేర్చుకొని వచ్చాను. 16 సార్లు ఓడిపోయాను కానీ 17సారి దండెత్తాలి అన్న ఆలోచనలో ఓడిపోకుండా వచ్చాను నేను. ఈసారి ఎలా పటిష్టంగా ప్లాన్ వేసుకోవాలి. 16 సార్లు ఓడిపోయాను కదా, 16 సార్లు నేర్చుకుంటున్నాను, గెలుస్తాను నేను. కనబడుతున్న మనుషులకే నేను ఓడిపోయాను, కానీ నా లోపల ఆ యొక్క విజయానికి వచ్చిన కాంక్ష రగిలిపోతూ ఉన్నది. ఓడిపోయిన ప్రతిసారి నాలో ఒక కక్ష, ఒక తృష్ణ బయలుదేరింది విజయాన్ని పొందుకోవాలని. అంతేకాదు పటిష్టంగా ఎలా జయించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా అనేటువంటి అన్ని ప్రశ్నలు క్లారిఫై చేసుకునే వచ్చానని చెప్పేసి. ఓడిపోయిన వాడే ఓటమి యొక్క అంతు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓడిపోయిన వాడే ఓటమిని తల వంచుతాడు. ఓడిపోయిన వాడే ఓటమిని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా బల్బును తయారు చేసినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ చెబుతారు 9,999 సార్లు ఫెయిల్ అయ్యాడు, 10,000 సార్లు ఆయన పాస్ అయ్యాడు. అప్పుడు పటిష్టంగా ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి ఒక మోడల్ మార్చుకునేవాడు, ఓడిపోయిన ప్రతిసారి ఇంకా పటిష్టమైన తీగని యాడ్ చేసేవాడు, ఓడిపోయిన ప్రతిసారి ఇంకొంచెం మందంగా ఉండే గ్లాస్ వాడుకునేవాడు. సో అట్లా ఓడిపోతూ 10,000 సారి ఆయన జయించి ప్రపంచాన్ని వెలిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోయి అక్కడే ఆగిపోయి ఉంటే ప్రపంచానికి వెలుగొచ్చేది కాదు. ఓడిపోయామని చెప్పేసి మనలో వెలుగు ఆరిపోకూడదు, ఓడిపోయామని చెప్పేసి మనలో ఉన్నటువంటి తృష్ణ ఆరిపోకూడదు, తృష్ణ ఓడిపోకూడదు. తాత్కాలికమైన ఓటమి మనలో ఉన్నటువంటి విజయానికి పునాదులు వేయాలి, విజయానికి ఇంకొక స్టెప్ మనం తీసుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఫ్లైట్ని కనుగొన్నప్పుడు రైట్ బ్రదర్స్ అనేకసార్లు కింద పడిపోయారు. రైట్ బ్రదర్స్ ట్రై చేస్తూ చాలాసార్లు కింద పడిపోయాడు. ఆ విధంగా ఉండటం వలన అనేకసార్లు ఇంకా పటిష్టంగా ఎలా చేయాలని నేర్చుకునే వాళ్ళు ఆ తర్వాత ఫ్లైట్ సరిగ్గా ఎగరగలిగారు. సో ప్రియ దేవునుడు, ఆ విధంగా అనేకసార్లు ఈరోజు మనం కనబడుతున్న ప్రతి వస్తువు వెనక ఎన్నోసార్లు ఓటమి ఉంది. ఈరోజు ఇంత పర్ఫెక్ట్గా ప్రపంచంలో కొన్ని వస్తువులు మనం చూస్తున్నామంటే దాని వెనక ఓడిపోయి కక్షతో రగిలిపోయినటువంటి అనేకుల హృదయాలు, అనేకుల హృదయ స్పందన, అనేకుల రక్తం కాగిపోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కృషి చేసి సాపేక్ష సిద్ధాంతానికి వచ్చినటువంటి అనేకమైన పుస్తకాలు రాసి చూపించాడు.
తనంతా ఒక ఒక బెయిల్గా పెట్టి దాన్ని సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాడు. రేపు అందరి ముందు పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయన. ఆ రాత్రి ఇక అది అయిపోయింది కదా అని చెప్పేసి పడుకున్నాడు. ఆయనకు ఒక చిన్న పిల్లి ఉందంట. ఆ పిల్లిని ఎంతో చాలా చక్కగా పుస్సిని బాగా చూసుకునేవాడంట ఆయనకి ప్రాణం అంట అదంటే. ఆయన క్యాండిల్ వెలిగించుకొని అది ఆడుకుంటా ఉంటే దాన్ని చూసుకుంటూ అట్లా ఆగి నిద్రలో జారిపోయాడు. ఈ పుస్సి ఏం చేసింది, అది అటు ఎగిరి ఇటెగిరి మొత్తానికి ఆ బుక్ మీద పడిపోయింది. ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు. అది ఎగిరి కిందకి వెళ్ళిపోయింది. అది కూడా తోక బాగా కాలిపోయింది దానికి. ఆ తర్వాత కింద పడిపోయి ఆ బుక్ మొత్తం కాలిపోయింది. 7 years 7 సంవత్సరాలు కష్టపడి రాసినటువంటి మొత్తం కాలిపోయాయి. ఆ ఫార్ములాతో సహా మొత్తం కొటేషన్స్ అన్నీ పోయాయి, డెఫినేషన్స్ అన్నీ పోయాయి. తెల్లారు సబ్మిట్ చేయాలి. చూస్తే మనమైతే ఏం చేస్తాం, దాన్ని చావగొట్టి ఇసురవతలు పడేసేవాళ్ళం కదా. కానీ అప్పుడు వెంటనే దాన్ని తీసుకుని నేను గుండెలు కత్తుకుని అన్నాడంట, యు ఆర్ సో పూర్, నువ్వు చాలా ఇన్నోసెంట్వి అని చెప్పేసి దాన్ని హత్తుకుని దానికి తోకకి మరి గాయానికి కట్టి మరలా తెల్లారి వెళ్ళాల్సి వచ్చింది కదా. అందరూ అడుగుతున్నారంట, ఏంటి ఐన్స్టీన్ నువ్వు ఇంకా రాలేదు, ఎక్కడున్నావు, మేమంతా రెడీగా ఉన్నామంటే ఆయన చెప్పాడంట, నో ఇప్పుడు కాదు మళ్ళీ వస్తాను నేను అన్నాడు. అందరూ పక్కన వేశారు. ఏదో పెద్ద సిద్ధాంతం స్థాపించానన్నావు, ఏదో చేస్తానంటున్నావు, అయిపోయిందా నీ పని మాకు తెలుసయ్యా, నువ్వేంటి నీ లెక్కేంటి, నువ్వెక్కడే స్థాపిస్తావు అనుకున్నారు. అందరు పక్కన వేశారంట. ఇంకా ఆ తర్వాత ఆయన పట్టుదలతో మరలా రాయటం మొదలుపెట్టాడు. ఈసారి 2-2.5 సంవత్సరాలు దాన్ని పూర్తి చేశాడు. తీసుకొచ్చి మునుపటి కంటే పటిష్టంగా, క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా, అందరికి అర్థమయ్యేటట్టుగా చాలా పటిష్టంగా, మునుపటి కంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి మరి వీలుకున్నట్టుగా చాలా చక్కగా రాసి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు మోడ్రన్ మరి ప్రపంచానికి పితామహుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓటమి లేని వారు లేరు ప్రపంచంలో. ఓడిపోయిన వ్యక్తే, చెప్పాను కదా, ఓటమి యొక్క అంతు చూస్తాడు. ఓడిపోయిన వ్యక్తే ఓటమిని ఓడిస్తాడు. ఓడిపోయిన వ్యక్తే ఓటమిపై తన కాలు మోపి శిఖరాగ్రమి నిలబడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు ఎప్పుడు మన ఓటమిని తెలుసుకుని వెళ్ళకూడదు, విజయాన్ని గురించి ధ్యానిస్తూ ఉండాలి. ఒకవేళ నేను కలెక్టర్ని అయితే నా ముందు ఎంతమంది ఉంటారు ఆఫీసర్లు, నా ముందు ఎంతమంది, జిల్లా మొత్తం సెల్యూట్ కొడుతుంటుంది, జిల్లా మొత్తం నేను అధికారిని అయిపోతాను, జిల్లా మొత్తం నా చేతిలో ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది ఆ ప్లేసు, అక్కడ ఆ ఘనత. నేను వస్తున్నప్పుడు నా వెనకాల ఉన్న కాన్వాయ్, నా వెనకున్న పోలీసులు, ఎంత బాగుంటుంది. అది ఆలోచించాలి ఎప్పుడు కూడా. దాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు నిజంగా మనకి కొత్త ఉత్సాహం, కొత్త ఆనందం, ఆశీర్వాదం వస్తుంటుంది. తెలియనటువంటి కొత్త శక్తి వస్తుంది. ఓటమిని అంగీకరించలే మనం ఎంత మాత్రం కూడా. విజయాన్ని గురించినటువంటి ఆ రుచి తెలిస్తే, ఆ టేస్ట్ తెలిస్తే ఎన్నిసార్లు ఓడిపోవడానికి ఇష్టపడతాడు మనిషి అంటే. ఎన్నిసార్లు ఓడిపోవడానికి ఇష్టపడతాడు. నెక్స్ట్ ఎలా గెలవాలి, నెక్స్ట్ ఎలా రావాలి, అదే పునాది వేసుకుంటూ వస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఓటమిని ఎప్పుడు కూడా నువ్వు ధ్యానించొద్దు, ఓటమి గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. ఓడిపోతే ఏమవుద్దంటే నెక్స్ట్ విజయానికి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. మన చేతులు శక్తిని పొందుకుంటాయి, మన చేతులు ఇంకా బాగా చేయడం ఎలాగ నేర్చుకుంటాయి, మన మైండ్ ఇంకా షార్ప్గా ఆలోచించడం ఎలాగో నేర్చుకుంటుంది, మన మనసు ఇంకా షార్ప్గా ముందుకు వెళ్ళాలి ఎలాగో తెలుసుకుంటుంది, పరుగు నేర్చుకొని చెయ్యి ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతుంది బాగా, ఇంకా రాయటం ఎలాగో, ఇంకా ముందుకు వెళ్ళటం ఎలా తెలుసుకుంటుంది, ఇంకా వేగం పెంచుకుంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ విజయాన్ని గురించి పరితపించాలి, విజయాన్ని గురించి దేవుని దగ్గర అడగాలి. ప్రభువా నేను ఓడిపోకూడదు, నాకు శక్తిని దయచేయి, నాకు బలం దయచేయి, ప్రభువా నన్ను లేవనెత్తు. దేవుడు కొన్నిసార్లు చెప్తాడు, నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడని అంటాడు. అంటే 7 సార్లు పడతాడు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు 7 సార్లు, బలహీన పడవచ్చు 7 సార్లు, లేవలేకపోవచ్చు 7 సార్లు. సో అయినా సరే తిరిగి లేవడానికి, విజయం కోసం ఎప్పుడైతే మనం పాకులాడతామో ఖచ్చితంగా దేవుడు మనం విడిపిస్తాడు, గొప్ప విజయాన్ని నడిపిస్తాడు. నేను అబ్రహాం లింకన్ గురించి చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా ఇంకోటిసారి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, అబ్రహాం లింకన్ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు, తనను ప్రేమించే అక్కను పోగొట్టుకున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డ 9 సంవత్సరాల వయసులో మిల్లులో వర్క్ చేయాల్సి వచ్చింది. ఆయన చదువుకోవడానికి ఎంత పరితపించినా చదువు అతనికి అందని ద్రాక్షగానే మారిపోయింది. ఆయన మరి చెక్కమ్మ కూడా తీసుకుని, వాళ్ళ నాన్న వడ్రంగి అయితే చెక్కమ్మక తీసుకొని మసిబొగ్గుతోటి ఏబీసీలు నేర్చుకున్నాడు, బొగ్గు తీసుకొని ఏబీసీలు నేర్చుకున్నాడు, చెట్టు కింద నేర్చుకున్నాడు. మిల్లు వర్క్ చేసుకుంటా ఏబిసిడి అనుకుంటా నేర్చుకుంటూ ఉండేవాడండి. సో అంత కఠినమైన పరిస్థితి. ఆయన కొంచెం పెద్దోడైన తర్వాత ఎలక్షన్లో పోటీ చేస్తే చాలాసార్లు ఎలక్షన్లో ఓడిపోయాడు. బిజినెస్ ప్రారంభిస్తే బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది. దేవుని బిడ్డ అంతేకాదు, ఆయన మరి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. పెళ్లి కొద్ది రోజులు ఉందనగా ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత ఒక సైడ్ అంతా వ్యాధి వచ్చేసి పెరాలసిస్ అయిపోయి మంచంలో 6 నెలలు అట్లాగే జీవోత్సవాలకు పడిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డ అంత భయంకర వ్యాధి వచ్చేసింది.
కానీ వాళ్ళ అమ్మ ఎప్పుడు చిన్నప్పుడు చెప్పేదంట అతనికి ఒక మాట ఏంటి అంటే, అబ్రహాం, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నీవు అందరిలాంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, అందరికంటే ఒక స్పెషల్ వ్యక్తిగా ఉండాలి, ఓడిపోయిన వ్యక్తిగా నీవు ఉండకూడదు, ఓటమిని ఓడించే వ్యక్తిగా ఉండాలి అని వాళ్ళ అమ్మ చెప్పిందంట ఆయనకి. సో గొప్ప వ్యక్తి ఎలా కావాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక చరిత్ర దొరికింది. వాషింగ్టన్ డీసీ అనేటువంటి ఆయన అమెరికా దేశ మొట్టమొదటి ప్రెసిడెంట్ యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు అనుకున్నాడు, నేను కూడా అమెరికా దేశం ప్రెసిడెంట్ కావాలి కావాలి కావాలి. ఎన్నిసార్లు ఎలక్షన్ పోటీ చేసినా ఓడిపోతూ 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 అందరూ పక్కపక్క నవ్వుతున్నారు. ఆ నవ్వులు అతని చెవుల్లో గింగురు అంటున్నాయి. నువ్వా అన్నట్టు అందరూ హేళనగా చూస్తుంటే ఆ చూపులు ఉన్నటువంటి తీవ్రత అతన్ని కదిలించి వేస్తుంది. ప్రజలు చూసే ఎగతాళి చూపులు, ప్రజలు చూసేటువంటి ఆ నవ్వులాట్లు ఇతను ఇంకా 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 కసితో రైలుటట్టుగా చేసాయి. చివరికి దేవుని బిడ్డ ఆ మంచంలో పడిపోయి మూలన పడిపోయి చావుకు దగ్గర అయిపోయాడు. అప్పుడు దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా, అబ్రహాం లింకన్ అనేటువంటి నేను కానీ చనిపోతే ఇప్పుడు వాడు పుట్టాడు, ఓడిపోయి చచ్చాడు అంటారు. నా సమాధి మీద ఓటమికి ముంగుర్తుగా, ఓటమికి చిరునామాగా నా చరిత్ర నా సమాధి మీద రాయబడుతుంది. అయ్యా, అలా చావటం నీ చిత్తం కాదు, వద్దు ప్రభువా, నేను జయించిన వ్యక్తిగా మారాలయ్యా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. సో దేవుడు అప్పుడు అతన్ని దర్శించి దేవుని బిడ్డ అతన్ని బలపరిచినప్పుడు అతడు తిరిగి మరలా ఎలక్షన్లో పోటీ చేశాడు. ఆ తర్వాత అత్యధికమైనటువంటి మెజారిటీతో అతను గెలిచి అమెరికా దేశం ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే, ఓటమి అనేది వ్యక్తిని బలపరుస్తుంది, శక్తితో నింపుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి సుడిగాలు జడివాళ్ళు మనను తట్టుకోవడం శక్తిని కలిగిస్తాయి. మొన్న నేను ఒక విషయం చదివాను. జపాన్లో ఎప్పుడు భూకంపాలు వస్తుంటాయి కదా, ఎప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తుంటాయి, ఇళ్ళు కొట్టుకొని పోతూ ఉంటాయి. అయితే ఈ మధ్య వాళ్ళు ఆలోచించారంట, తీవ్రంగా సైంటిస్టులంతా ఆలోచించారు. ఏంటి అసలు మన దేశం ఇలా కొట్టుకొని పోవాల్సిందేనా, మన కష్టాజీతం వ్యర్థం కావాల్సిందేనా, ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు స్ప్రింగ్స్ మీద కట్టాలి ఇళ్ళు. ఒకవేళ భూకంపం ఊపేసిన స్ప్రింగ్స్ ఊగుతాయి అంతే తప్ప కన్స్ట్రక్షన్ ఊగదు. ఆ యొక్క భూకంపం పైకి వచ్చే లోపల మధ్యలో ఆగిపోద్ది ఇంకంతే. ఆ స్ప్రింగ్స్లోంచి వచ్చేసరికి తిరుక్కొని వచ్చేసరికి ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంది. దాన్ని ఏం చేయలేవు, ఇవి పోగాల్సిందే. సో స్ప్రింగ్స్ కింద నుంచి స్ప్రింగ్స్ వేసుకుంటూ వచ్చి కట్టడం మొదలుపెట్టారు. అంటే ప్రపంచంలో ఎవరికి లేని జ్ఞానం ఎవరికి వచ్చిందయ్యా అంటే, ఎవరికి లేని సమస్య ఎవరికి ఉందో వాళ్ళకే వచ్చింది. ఇజ్రాయేల్కి ఎప్పుడు సమస్య లేదు, చుట్టూ శత్రువులే ఉంటారు, ఎప్పుడు సమస్యలే వాళ్ళకి, ఎప్పుడు ఎటు నుంచి ఎవరు బాంబు వేస్తారో తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ సైంటిస్టులు కష్టపడి ప్రయాసపడి ఏం చేశారంటే ఐరన్ డోమ్స్ లాంటివి, మరి గాల్లోనే శత్రు బాణాలు తిప్పికొట్టేటువంటి ఆయుధాలను కనిపెట్టారు. పెద్ద మరి ఎవరికి లేవు దేశంలో. ఆ ఐరన్ డోమ్ యొక్క సీక్రెట్ అంటే ఎవరికి తెలియదు. ఆ విధంగా వాళ్ళు కట్టారు. కారణం ఏంటంటే వాళ్ళకి అంత జ్ఞానం ఎట్లా వచ్చిందయ్యా అంటే, అంత తెగింపు ఎట్లా వచ్చిందయ్యా అంటే, ఆడపిల్లలు కూడా సైన్యంలో యుద్ధం చేస్తుంటారు. పుట్టిన ప్రతి ఒక్కరు, ఆడలేదు మగలేదు, అందరూ యుద్ధం చేయాల్సింది. ఏంటి అసలు వాళ్ళకి కసి ఏంటి అంటే, దేశాన్ని కాపాడుకోవాలంటువంటి, బ్రతుకును కాపాడుకోవాలంటువంటి పోరాటం, జీవితాన్ని కాపాడుకోవాలంటువంటి పోరాటం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది, వాళ్ళకి శౌర్యాన్ని ఇచ్చింది, వాళ్ళని కత్తిపట్టేట్టుగా చేసింది, వాళ్ళకి గన్ పట్టేట్టుగా చేసింది, వాళ్ళ నాలెడ్జ్ అంతుపట్టకుండా చేసింది. వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యం కానీ అంతు పట్టదు. చాలా చిన్న దేశం అయినా ఎంత గొప్ప నైపుణ్యం కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో జీవితానికి వచ్చిన కసి, ఓడిపోనివ్వదు, ఓడిపోవడం మేము ఒప్పుకోం అనేటువంటి ఒక కసి వాళ్ళలో ఎంత గొప్పగా, చిన్న దేశాన్ని అంత గొప్పగా ఆస్వాదించి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ ఓటమి ఉందో అక్కడ విజయం కోసం ప్రాకులాడే తృష్ణ ఆరంభమవుతుంది. ఎక్కడ అపాయం ఉందో అక్కడే కాపుదల కోసం మరి అనేక రకాలుగా ప్రయత్నించేటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఎక్కడ పోరాటం ఉందో అక్కడే విజయం కోసం పోరాడేటువంటి, కాపుదల కోసం పోరాడేటువంటి మరి ఆ యొక్క కొత్త విధానాలు ఆరంభమవుతాయి, ఉద్భవిస్తాయి. వాళ్ళ మనసులో ఎవరికైనటువంటి ఆలోచనలు వస్తాయి, వారి మనసులో ఎవరికైనా ఆలోచనలు వస్తాయి. దావీదుకు ఒడిసెలు ఎందుకు అవసరమైంది అంటే, ఎప్పుడు క్రూర మృగాలు వస్తుంటాయి అక్కడ. ఆ అరణ్యంలో క్రూర మృగాలు భయంకరంగా వచ్చి వేటాడుతూ ఉంటాయి. అందువల్ల దావీదు ఏం నేర్చుకున్నాడంటే, ఆ ఒడిసెలతో రాళ్ళు పెట్టి కొట్టడం నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు అదే సింహం రాకపోతే, ఆ సింహాలు అక్కడ తిరగకపోతే ఆ ఒడిసెలు నేర్చుకోవాల్సిన అవసరం అతనికి లేదు. ఆ చిన్న ఎక్స్పీరియన్స్ తోటే అంత పెద్ద గొలియాతని కొట్టగలిగాడు. ఇప్పుడు దేవుడు బిడ్డ, మనం అనుకుంటూ ప్రపంచంలో సమస్య లేని ప్రపంచం కావాలని, కన్నీరు లేని ప్రపంచం కావాలని, ఓటమి లేని ప్రపంచం కావాలని, నా జీవితం ఎదురులేనిది కావాలని, తిరుగులేనిది కావాలని ఆశిస్తాం. కానీ ఎదురులేని జీవితం వెనక అనేక ఎదుర్పులు ఉంటాయి. కన్నీరు లేని జీవితం కావాలని మనం అనుకుంటాం, కానీ ఇది కన్నీటి మధ్యలోనే పునాది వేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ధైర్యంతో నేను జీవితం కావాలి మనం అనుకుంటాం, కానీ ఆ ధైర్యాల మధ్యలోనే ఈ పునాదులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ధైర్యపు బిల్డింగ్ అంతా ఆ ధైర్యాల పునాదుల మీద కట్టబడుకుంటూ వెళ్ళిపోతుంటుంది.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అధైర్యపడిన ప్రతిసారి కూడా ఒక ధైర్యం కలిగినటువంటి ఒక ప్లాన్ కనుక్కుంటూ ముందుకెళ్తూ ఉంటాం. సో ఆ విధంగా మనమంతా ముందుకెళ్తాం. కాబట్టి ముందే మనం ఓటమిని ఊహించి, అయ్యో మనం ఓడిపోతే ఎవరైనా అనుకుంటారేమో, అయ్యో నేను ఓడిపోతే ఏం జరుగుద్దో, అయ్యో నేను ఓడిపోతే ఏం జరుగుద్దో, అనేకసార్లు ఇలాగే సాగిపోతుంది మన జీవితం. కాబట్టి ఓడిపోవాలి, ఓటమిని గెలిచే శక్తిని పొందుకోవాలి. ఓటమిలోంచి దేవుని బిడ్డ మనము గెలిచే శక్తిని పొందుకోవాలి. ఆకలి బాధలోంచి ఆకలి జయించే శక్తిని పొందుకోవాలి. ఆకలిని ఆర్పగలిగేటువంటి ధాన్యాన్ని సంపాదించే శక్తిని పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, అందుకే మన జీవితంలో మరి ఎప్పుడు కూడా ఓటమిని గురించి తలుసుకొని కృంగిపోయి బలకీన పడకూడదు. ఎలా గెలవాలి, ఎలా జయించాలంటువంటి ఆ జ్ఞానాన్ని దేవుని అడిగినప్పుడు ఆయనే మనకిస్తాడు. దేవుడు జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడు. నువ్వు ఎటువంటి జ్ఞానం అడిగినా ఇమ్మీడియట్గా ఆయన నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనకి మ్యాథ్స్లో డౌట్ వస్తే మ్యాథ్స్ సార్ దగ్గరికి వెళ్ళాలి, సైన్స్లో డౌట్ వస్తే సైన్స్ సార్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మనకి ఏ విషయంలో డౌట్ ఉన్నా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన అన్నీ పర్ఫెక్ట్గా చెప్తాడు. ఎలా నడవాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ముందడుగు వేయాలో ఆయన మనకు ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఖచ్చితంగా ఆయన మనకు నేర్పించి ఆ తర్వాత తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మరి దావీదు జీవితాన్ని మనం చూస్తే, దావీదు అనేక సార్లు దేవుని బిడ్డ పారిపోయాడు, యుద్ధంలో పారిపోయాడు. తన సొంత మామ మరి తరుముతున్నప్పుడు పారిపోయాడు చేతకానోళ్ళగా. ఇంత పెద్ద గొలియాతును జయించి, ఇంత పెద్ద సింహాన్ని జయించినటువంటి దావీదు మాత్రం ఇజ్రాయేలు సైన్యం వచ్చినప్పుడు పారిపోయాడు. సొంత సైన్యం తరుముతుంటే పారిపోయి 13 సంవత్సరాలు అతడు పడని బాధంటూ లేదు. ఎప్పుడు పారిపోయాడు. అన్నం తింటూ ఉండేవాడు, ఇదిగో సౌలు సైన్యం వస్తున్నాను కానీ అన్నం అక్కడ ఇసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎక్కడో పడుకుని నిద్రపోతా ఉండేవాడు, ఇదిగో సౌలు వచ్చేస్తున్నాడు అనగానే అంతే ఆ దుప్పడ భుజాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎక్కడో చర్చిలో ఉంటాడు, ఎక్కడో పాస్టర్ గారి దగ్గర ఉంటాడు, ఇదిగో సౌలు వస్తున్నాడు అనగానే అంతే ఆ చర్చి నుంచి పారిపోయేవాడు. పారిపోయి అంత నవ్వుకునేవాళ్ళు. నువ్వేంటయ్యా పారిపోతున్నావు, నువ్వేంటయ్యా, నువ్వెట్లా యుద్ధం చేస్తావయ్యా, మమ్మల్ని ఎట్లా కాపాడుతావయ్యా, నువ్వేం రాజు అవుతావయ్యా, నువ్వేం అభిషేకం పొందుకున్నావయ్యా. దేవుని బిడ్డ పారిపోతున్నప్పుడు అందరూ అనుకుంటాడు ఇతడు పారిపోతున్నాడు, అయ్యో ఇతను పారిపోతున్నాడు అనుకుంటున్నారు. కానీ అతని కాళ్ళల్లో మాత్రం గొప్ప శక్తిని, రాళ్లను, రప్పలను, ముళ్ళను, కొండల్ని దాటగలిగే శక్తిని పొందుకుంటున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఒక్కొక్కసారి ఒక్కొక్క కొండ దాటిచ్చేవాడు, ఒక్కొక్కసారి ఒక లోయ దాటిచ్చేవాడు, ఒక్కొక్కసారి ఒక గుహ దాటిచ్చేవాడు దేవుడు. అంటే కొండలు, లోయలు, గుహలు అన్నీ దాటగలిగేటువంటి శక్తిని దేవుడు అతని కాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాడు, అతని చేతులకు నేర్పిస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, 144 కీర్తన 1వ వచనం చదువుకుంటాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదుకి యుద్ధం ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించాడు అంతే. యుద్ధం ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించాడు అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఆయనకి ప్రతికూలంగా మార్చాడు అంతే. అతని ముందు ఒక లోయ పెట్టేవాడు అంతే, దాన్ని దాటాలంటే కావాల్సిన శక్తిని దేవుడు ఇచ్చేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరుగులు దీపిస్తూ పరుగులు ఎత్తిస్తూ చుట్టూ భయాన్ని కలిగిస్తూ అంతే దేవుని పరుగులు తీస్తూ జీవితంలో ఆ తర్వాత చూస్తే అతను ఓడిపోలేదండి, ఎక్కడ కూడా ఓడిపోలేదు. ఒక్క చోట కూడా ఓడిపోయినట్టు దావీదు చరిత్ర లేదు. సింహాసనం ఎక్కిన తర్వాత, రాజు అయిన తర్వాత ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు గెలిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతడు పరిగెత్తి చేసినటువంటి ఆ విన్యాసాలు, పరిగెత్తి నేర్చుకున్నటువంటి ఆ పోరాటాలు, ఆ కాళ్ళకు వచ్చినటువంటి క్రొత్త శక్తి, ఆ కాళ్ళ ప్రవహిస్తున్నటువంటి నూతన రక్త ప్రవాహం దేవుని బిడ్డ అతనికి క్రొత్త పరుగు నేర్పించింది. ఆ కాళ్ళకు క్రొత్త శక్తినిచ్చింది. చెప్పులు కూడా లేవు, ఆ రాళ్ళని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతని పాదాల కింద రాళ్ళు ఒత్తికిలే తప్ప రాళ్లకు అతని పాదాలు ఏమాత్రం ఆగలేదు, ఏమాత్రం గాయపడలేదు. ఎన్నో గాయాల మధ్యలో, కష్టాల మధ్యలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ గాయాలు అలవాటు అయిపోయినాయి ఆ రాళ్ళకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎంత పెద్ద అరణ్యమైనా, ఎంత పెద్ద రాళ్ళైనా స్టార్టింగ్ డేస్లో చాలా బాధపడేవాడు, అయ్యో అనుకునేవాడు. భయం అయిపోయేది. కానీ ఆ తర్వాత చూస్తే భయంకే భయం వచ్చింది, దిగులుకే దిగులు వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అతని కాళ్ళు అంత శక్తివంతమై, అతని వ్రేళ్ళు అంత యుద్ధం పోరాటం చేసేవి అయిపోయింది. అతని చేతులకు అంత శక్తి ఇచ్చాడు దేవుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనం పరిగెత్తుతున్నాం, ఓడిపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఓడిపోతున్నాం, కానీ మనలో ఉన్న శక్తి నూతన శక్తిని పొందుకుంటూ ఉన్నది. మన కాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటున్నాయి. ఎలా తప్పించుకోవాలని మనం ఆలోచిస్తున్నప్పుడు కొత్త ఆలోచనలు మనకు వస్తున్నాయి. మన యొక్క సమస్య యొక్క తీవ్రతను బట్టి మనకు ఎక్కడని కొత్త ఆలోచనలు వస్తాయి. దేవుడు పుట్టిస్తాడంతే. ఎక్కువ నొప్పిలోంచి ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఎక్కువ బాధలోంచి ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఎక్కువ శ్రమలోంచి ఎక్కువ తీవ్రత వస్తుంది మనకి.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతి నాయకుడు హింసించబడ్డవాడే, ప్రతి నాయకుడు అతని వెనక అతని జీవితంలో హింస పొందినటువంటి వాడే, ఓడిపోయినటువంటి వాడే, అనేకసార్లు కొట్టబడినటువంటి వాడే, అనేకసార్లు దూషించబడినటువంటి. నెల్సన్ మండేలా అనేటువంటి ఆయన, నల్ల జాతి సూర్యుడు అనేవాళ్ళు ఆయన చిన్న వయసు నుంచి కొన్ని సంవత్సరాలు ఆయన జైలు జీవితాన్ని అనుభవించాడు. కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అనేకసార్లు త్రోసివేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి వ్యక్తి జైల్లో ఉండి శక్తిని పొందుకున్నాడు. ఓడిపోయినాడు అనుకున్నారు అందరూ, బంధకాల మధ్యలో ఉన్నాడు, బంధించబడ్డాడు, అంతే ఇక ఆయన అవుట్ అనుకున్నారు. కానీ తీరా బయటకు వచ్చిన తర్వాత ఆ దేశానికి నాయకుడిగా, గొప్ప నాయకుడిగా తీర్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం యోసేపు విషయాన్ని చూస్తే, యోసేపు కొట్టబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు కదా, అనేక సార్లు దూషించబడ్డాడు, అనేక సార్లు దేశం చేత దూషించబడ్డాడు. కానీ చివరికి ఏమయ్యాడు అంటే, ఆ కటకటాల మధ్యలోనే, ఆ శ్రమల మధ్యలోనే గొప్ప జ్ఞాని అయ్యాడు. ఆయన కాలాన్ని ఎస్టిమేషన్ చేయగలిగే శక్తివంతుడయ్యాడు. రాబోయే కాలంలో ఎలా కరువును జయించాలో, రాబోయే కాలం ఎలా దేశం కాపాడబడాలో, దేశంలో ఎలా ప్రజలను కాపాడుకోవాలో చెప్పగలిగే ఒకే ఒక్క జ్ఞాని. ఆ దేశంలో అంతకు మించిన జ్ఞాని లేడు. జ్ఞానులందరికీ మించిన జ్ఞానం నేర్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓటమి పాలైనటువంటి ఒక వ్యక్తి, కటకటాల మధ్యలో ఒక వ్యక్తి, సరిగ్గా 3 పూటలు తిండి కూడా లేని ఒక వ్యక్తి, కట్టుకోవడానికి వస్త్రాలు లేని ఒక వ్యక్తి, ఏంటి దేశం యొక్క చరిత్రనే శాసిస్తున్నాడే, వస్తున్న కరువు కాలాన్నే శాసిస్తున్నాడే, వస్తున్న కరువునే ఎస్టిమేషన్ వేసి దాన్ని తరిమి కొడుతున్నాడే. ఏంటి తన జ్ఞానం అంటే, అనేక సంవత్సరాల కరువుతో అతడు మలమల మాడిపోయిన అతని కడుపు, సరైన ఆహారం లేక, బానిసగా ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు సరైన తిండి లేక, సరైన వస్త్రాలు లేక అతని జీవితంలో ఎంతో నలిగిపోయాడు, ఎంతో కృంగిపోయాడు. చెయ్యని నేరం మీద వేస్తే ఆ నేరాన్ని బట్టి అందరూ మాట్లాడుతుంటే, అన్నా నువ్వేం పెద్ద తప్పు చేసేవంటగా, అన్నా నువ్వు పెద్ద ద్రోహం చేసేవంటగా, నువ్వు చూస్తే చాలా చిన్నోళ్ళలాగా, చాలా అమాయకులాగా ఉన్నావు, అమ్మో నీ చరిత్ర చాలా భయంకరమైనదంటగా అని అందరూ అంటుంటే, ఏడ్చి 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 ఒక తెగింపు వచ్చేసింది అతని జీవితం, ఒక భయంకరమైన తెగింపు వచ్చేసింది అతని జీవితంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. yes ప్రియ దేవుని బిడ్డ, అలాగే మనం కొట్టబడుతూ 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 ఉంటే ఒక నునుపైన రాయిగా తయారవుతాం. గొప్ప జ్ఞానం మన జీవితంలో వస్తుంది, గొప్ప శక్తి మన జీవితంలో వస్తుంది. ఆ విధంగానే మన జీవితంలో క్రొత్త శక్తి, క్రొత్త బలం దేవుడు ఇవ్వబోతున్నాడు, క్రొత్త ఆసక్తిని ప్రభు ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రభువా, ఎన్నిసార్లు నీ కోసం ఓడిపోతాను ప్రభు, నీ చిత్తాన్ని చేరటానికి ఎన్నిసార్లు పారిపోతాను, ఎన్నిసార్లు ఓడిపోతాను ప్రభు. నీ చిత్తం నా జీవితం నెరవేర్చబడాలి ప్రభా, నీ ఉద్దేశాలు సఫలపరచబడాలి ప్రభా, నేను నీ కోసం తల ఎత్తుకొని బ్రతకాలి ప్రభా. నీ చిత్తం 100% నెరవేర్చేంత వరకు నా జీవితంలో పట్టుదల ఇచ్చి నడిపించండి, ఆకాంక్ష ఇచ్చి నడిపించండి. గురిని చూస్తూ గమ్యాన్ని చేరుకునే కృప నాకు దయచేయండి. నా కాళ్ళు లేడి కాళ్ళ వలె దుప్పి కాళ్ళలు మార్చి ప్రభా అని చెప్పిస్తే అడుగుదాం. దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. ఎంతమందికి ఇష్టం ఈరోజు నాకు గమ్యం చేరాలని? నేను ఓడిపోతే అనేటువంటి వాళ్ళు ఎంతమందో, ఇంతవరకు ఓటమిలోనే సాగిపోతూ మునిగిపోతున్నటువంటి వాళ్ళు ఎంతమందో ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. గెలుపు నీకు ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నువ్వు ఓటమిలో సాగిపోవడం దేవుని చిత్తం కాదు, అతుకుల బతకడం దేవుని చిత్తం కాదు, చాల మటుతో బ్రతకడం దేవుని చిత్తం కాదు. గొప్ప వాటిని పొందాలని, గొప్ప వాటి కోసం ప్రయత్నం చేయాలని, గొప్ప అడుగులు వేయాలని, గొప్ప శిఖరాగ్రాలను చూడాలని, నీ గురించిన గొప్ప వార్తలు వినబడాలని, నిన్ను ఒక అలంకారంగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటామా? మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. అందరు తలల నుంచి ప్రార్థన చేసుకుంటాం. ఎంతమందికి గెలవటం ఇష్టమో, ఓడిపోతూ గెలుస్తాను, ఓడిపోయినా గెలుస్తాను ప్రయత్నం చేస్తాను. చెప్పు సహోదరుడు, నోరు తెరిచి. ఆగిపోయావు, ఎక్కడో ఆగిపోయావు సహోదరుడు, నువ్వు ఎక్కడో ఆగిపోయావు, ఎక్కడో నీ అడుగులు తడబడి అక్కడే ఆగిపోయావు, భయపడుతూ ఆగిపోయావు. ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారు, నా భర్త ఏమనుకుంటాడు, నా పిల్లలు ఏమనుకుంటారు, నా కుటుంబం ఏమనుకుంటుంది? అనేక సార్లు గొప్ప పని చేయడానికి, మంచి పని చేయడానికి ఎవరినో సాకు పెట్టుకుని, ఎవరినో అడ్డు పెట్టుకొని, ఎవరో ఇష్టం కోసం, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం నీ జీవితంలో చాలా కృంగిపోయి ఇప్పటివరకు ఆగిపోయావు. లే, దుమ్ము దులుపుకో, కాడి మాను మోకులు తెగగొట్టుకో. ఈ రోజున సియోను కుమారి లే, నీ తాళ్లను బిగించు, నీ గుడారపు తలుపులు విశాలపరచు, నీ గుడారపు తాళ్లను విశాలపరచు. ఈ రోజున దేవుడిని నడిపించబోతున్నాడు, గొప్ప చిత్తం నడిపించబోతున్నాడు, గొప్ప శక్తిని నడిపించాలి ఇష్టపడుతూ ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇప్పటివరకు ఓడిపోయానయ్యా, ఇక నేను ఓడిపోకూడదు ప్రభా తండ్రి, ఓడిపోకూడదు ప్రయత్నంలో తండ్రి, నాయన ఓడిపోకూడదు నా తృష్ణలో, ఓడిపోకూడదు నా దాహంలో, ఓడిపోకూడదు నా సంకల్పంలో తండ్రి నాయన. అయ్యా నన్ను నిలబెట్టవా ప్రభువా. ఎస్ అయ్యా, దావీదు ఎన్నిసార్లు పారిపోయినా ఆ సింహాసనం చూస్తూనే ఉన్నాడు. యోసేపు ఎన్నిసార్లు కొట్టబడినా ఆ యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని చూస్తూనే ఉన్నాడు. మేము కూడా మా గమ్యాన్ని, మా లక్ష్యాన్ని చేరుకునే కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఎంతమంది ప్రజలు ఓడిపోయి ఉన్నారో ప్రభా, ఎంతమంది దిగులుతో దిగబడిపోయి ఉన్నారు ప్రభా, బాధతో కన్నిటితో దిగజారిపోయినారు ప్రభా.
తండ్రి ఒక్కసారి మీరు లేవనెత్తండి తండ్రి. తిరిగి లేచి ప్రయత్నం చేసే భాగ్యం దయచండి అయ్యా. తిరిగి లేచి ప్రభు నీ కోసం బ్రతికే కృప దయచండి తండ్రి. తిరిగి లేచి ప్రభు నీ కోసం జీవించే భాగ్యం దయచండి అయ్యా. తిరిగి లేచి ప్రభు తండ్రి నాయన ఈ బిడ్డలు నీ కోసం నాయన పరిగెత్తే కృప దయచండి తండ్రి నాయన. ఎక్కడ ఓడిపోనియద్దు నాయన, బలకీన పడనియద్దు నాయన. శక్తితో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభు, ఆదరణతో నింపండి ప్రభు, ఆశీర్వాదంతో నింపండి ప్రభు, సమాధానంతో నింపండి ప్రభు, జీవముతో నింపండి ప్రభు. యేసు క్రీస్తు నామములో తండ్రి నాయన అద్భుతం జరగాలి ప్రభు, ఆశ్చర్యకరం జరగాలి యేసయ్యా. అయ్యా అయ్యా అద్భుతం జరిగించండి అయ్యా, ఆశ్చర్యకరం జరిగించండి యేసయ్యా. శక్తితో నింపండి యేసయ్యా, బలముతో నింపండి యేసయ్యా, జీవముతో నింపండి యేసయ్యా. యేసయ్యా ఎక్కడ బిడ్డలు కృంగిపోగొడుతున్నాడు ఆయన. యేసు క్రీస్తు నామములో ఓటమి ఎరగని మీ జీవితం ప్రభువా, ఓడిపోని మీ చిత్తము తండ్రి, వీరి జీవితం నెరవేర్చబడును గాక తండ్రి, మా జీవితం నెరవేర్చబడును గాక తండ్రి, అద్భుతం జరుగును గాక తండ్రి. అయ్యా మీరు లేవనెత్తండి ప్రభువా, సంధించండి ప్రభువా. దేవా చేతులకు యుద్ధమును, వ్రేళ్లకు పోరాటం నేర్పించండి తండ్రి. హల్లెలూయా. అద్భుత కార్యం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి. వీరి కృప చూపు నడిపించి బలపరిచి స్థిరపరచమని, సహాయం చేయమని, ఆదరించమని, అద్భుతం చేయమని, మీ దయగల కృపగల ఆత్మని కురిపించమని సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అతనికి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితం మార్చునుగాక. గొప్ప సమాధానం సమకూర్చి ఓటమిలోను గొప్ప విజయాన్ని పొందే ఆకాంక్షలు మిమ్మల్ని వెలిగించి నడిపించునుగాక, సహాయం చేయునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ